అనవసరం అసలు. జగన్ ఎందుకు మాట్లాడతావు, వైసీపీ నాయకులకు ఎందుకు అదే కదా అసలు ఎందుకు అంటే ఈయన కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఇంతకు ముందు కూడా చెప్పా, అది వ్యూహమే, దీర్ఘకాలిక అంతే. వ్యూహం. ఏంటంటే కాపు సామాజిక వర్గం ప్రతిసారి ఒక్కొక్క వైపుకి వెళ్తోంది. ఒకసారి టీడీపీకి, ఒకసారి వైసీపీకి, అది వరకు కాంగ్రెస్ టీడీపీకి. అలా వెళ్ళని వాళ్ళు కాపు సామాజిక వర్గం ఎటుంటే అటోళ్ళే గెలుస్తున్నారు. అవును. వీళ్ళు గొడవ ఎవరికి ఉంటది, కమ్మ సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గానికి ఉంటది అధికారమైనటువంటి రాజకీయ గొడవ. కాపు తటస్థులుగా ఉంటూ అటు ఇటు అవుతున్నారు కాబట్టి ఇక సచ్చినా వెళ్లకుండా ఉండటానికి వాళ్ళల్లో అణువున జగన్ మీద ద్వేషాన్ని పెంచుతున్నాడు. అది దీర్ఘకాలిక వ్యూహం. కమ్మకి రెడ్డికి, రెడ్డికి కమ్మకి మధ్యన ఉన్నటువంటి ద్వేషాన్ని, కాపులకి కూడా రెడ్ల పట్ల ద్వేషాన్ని, వైసీపీ పట్ల ద్వేషాన్ని, జగన్ పట్ల ద్వేషాన్ని, నీకు నువ్వు చంద్రబాబు దగ్గరికి వెళ్ళకపోతే నా దగ్గరికి రాగాని జగన్ దగ్గరికి వెళ్ళకు, జగన్ మన కులానికి అందరికి ద్రోహి, నన్ను తిట్టాడంటే మన కులాన్ని తిట్టినట్టే, వైసీపీ వాళ్ళు నన్ను అన్నారంటే మిమ్మల్ని అందరూ. కానీ ఈ వ్యూహం అంతా కాపు సామాజిక వర్గం ఒకవేళ అర్థం చేసుకోకపోతే రేపు మన కలిసి వచ్చిన ఓటు బ్యాంక్ కొంచెమైనా దూరం అవుదా అంటే సమస్య ఒక్కటే. పవన్ కళ్యాణ్ ఆలోచన ఏంటంటే, నేను ఓన్ చేసేసుకున్నాను ఆల్రెడీ నా కులం మొత్తాన్ని. కమ్మోళ్ళకి ఎట్లయితే 90% మంది చంద్రబాబుకి, రెడ్లో 90% మంది జగన్కే ఉంటారు, కాపులకి 90% మంది నాతోనే ఉంటారు. నేను వాళ్ళని తిట్టినా నాతోనే ఉంటారు, దూరం పెట్టినా నాతోనే ఉంటారు, నేను తప్ప వాళ్ళకి ఇంకెవడున్నాడు లీడరు ఫిక్స్ అయిపోయారు అనేది ఆయనలో వచ్చేసినట్టు బలమైన ఫీలింగ్. అందుకోసం ఆయన దానికి తోడు వాళ్ళని